మిర్చి రైతు సోదరులందరికీ నమస్కారాలు. ఈరోజు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, సౌత్ ఇండియాలో ఈ 3 రాష్ట్రాల్లో ప్రధానంగా మిర్చి అనేది ఒక మంచి కమర్షియల్ పంట. రైతు ప్రాణం పెట్టి పెంచుకునే పంట మిర్చి పంట. ఈ మిర్చి పంటలో దిగుబడులు అనేది రోజు రోజుకు తగ్గిపోతూ ఉన్నాయి. ఒక ఎకరానికి వచ్చేసి యావరేజ్గా 15 క్వింటాలు, 20 క్వింటాలు, 25 క్వింటాలు యావరేజ్గా రావటం జరుగుతుంది. కొంతమంది రైతులు మాత్రమే 30 క్వింటాలు వస్తూ ఉన్నాయి అనేది చెప్తూ ఉన్నారు. కానీ మన పద్ధతి ప్రకారంగా ఈ 4 రాష్ట్రాలలో ప్రధానంగా ఎవరైతే స్టార్టింగ్ నుంచోనే ఎండింగ్ వరకు మన పద్ధతులలో చేస్తూ ఉన్నారో వారికి ఎకరానికి వచ్చేసి 40 క్వింటాల నుంచోనే 50 క్వింటాల వరకు తీపించటమే లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నాము. ఎకరానికి 40 నుంచోనే 50 క్వింటాలు. నేను మాట్లాడుతున్నది ప్రాక్టికల్గా ఈ 10 సంవత్సరాల కాలంలో ఇంప్లిమెంటేషన్ చేయించిన రైతులు కొన్ని వేల మంది రైతులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉన్నారు. మరి మిర్చిలో దిగుబడి పెరగటానికి ప్రధానమైన వనరు ఏముంది? పైన స్ప్రేయింగ్లు అనేది తాత్కాలికం, గుర్తుపెట్టుకోండి రైతు మిత్రులారా. పైన స్ప్రేయింగ్స్లు అనేది తాత్కాలికం. స్ప్రేయింగ్ల కోసమే మనము దాదాపు ₹1,000 డబ్బులు మనం పెట్టుబడిగా పెడుతూ ఉన్నాము. ఇక్కడ మేజర్గా సాయిల్ అనేది భూమి ఎప్పుడైతే సారవంతంగా తయారవుతుందో, భూమి ఎప్పుడైతే కర్బన శాతం 1% నుంచి 2% వరకు మధ్యలో ఉంటుందో ఆ రైతులు తన భూమిలో ఖచ్చితంగా ఎకరానికి 40 నుంచి 50 క్వింటాల దిగుబడి తీసుకుంటారు. మరి ఇప్పుడు చాలా ప్రాంతాలలో రైతులు ఆల్రెడీ నిన్ననే సంగారెడ్డిలో మీటింగ్ పెట్టాము. సంగారెడ్డిలో ఆల్మోస్ట్ ఆల్ ఏంటంటే సంగారెడ్డి జిల్లాలో అక్కడక్కడ మిర్చి మ్యాక్సిమం వర్షాలు బాగా కురుస్తూ ఉన్నాయి. 70% మిర్చి కంప్లీట్ అయింది. తర్వాత గద్వాల, ఐజా, ఎమ్మిగనూరు ఈ ప్రాంతం, రెండవది కర్ణాటక బళ్ళారికి నియరెస్ట్ ఒక 30 కిలోమీటర్ల పరిధి, ఇదంతా కూడా ఆల్రెడీ మిర్చి రైతులు మిర్చి వేసుకోవటం అనేది జరిగింది. మిర్చి రైతులకు నేను ఇచ్చే మొదటి 21 రోజుల గైడెన్స్ బాగా వినండి. మొదటి 21 రోజుల గైడెన్స్. ఈ 21 రోజుల గైడెన్స్లో మీ ఊరు మొత్తం కూడా ఆ ఎకరం తోటను చూడాలి. మీ ఊరు మొత్తం కూడా ఆ ఎకరం తోటని చూడాలి. ఆ రకంగా రిజల్ట్ తీపిస్తూ ఉన్నాము. అనేక మంది రైతులు మమ్మల్ని ఫాలో అవుతూ ఉన్నారు. కాబట్టి ఆ 21 రోజుల సీక్రెట్ ఏమిటి అనేది కూడా మీకు ఇప్పుడు నేను చెప్పబోతూ ఉన్నాను. దీన్ని 100% రైతులందరూ కూడా మంచిగా పాటించండి. మిర్చిలో ఎకరానికి 40 నుంచి 50 క్వింటాల దిగుబడి అనేది ఖచ్చితంగా తీసుకోండి. మొక్క వేసే ముందు భాస్వరం అంటే డిఏపి. ఈ డిఏపి అనేది సింగిల్గా కాకుండా RPS 76తో కలపండి. డిఏపి 50 కేజీల బస్తా ఉంటుంది. దానికి 1 లీటర్ RPS 76 అనేది మీరు మిక్స్ చేసి ఆ సాళ్ళల్లో మంచిగా పోసుకోండి. ఇది ఫస్ట్. తర్వాత మొక్క వేసిన తర్వాత కరెక్ట్గా వారం రోజుల తర్వాత RPS 76 అండ్ ఇమ్మినో అనేది ఏంటంటే ఇది అల్లం, వెల్లుల్లి, వేప, కరంజి, కాకర కషాయాలతోటి తయారు చేయబడ్డది.
ఇమ్యునోరిచ్. ఆర్పిఎస్ 76 అనేది ఇది లియోనార్థైట్ అనేది మీరు గూగుల్లో కొట్టండి. లియోనార్థైట్ అనేది ఒక మట్టి ద్రావణం 20 అడుగుల లోతులో నుంచొని తీసిన మట్టి ద్రావణం. దీన్ని లీటర్ బాటిల్ త్రాగినా కానీ మీకేం కాదు. ఏం కాదు, అంత న్యాచురల్ అనమాట. అంటే మొక్క వేసిన తర్వాత 21 రోజులలో మొక్క రోగ నిరోధక శక్తి పెరిగేటట్టుగా చూడాలి తప్ప మొక్క యొక్క రోగ నిరోధక శక్తిని మనం తగ్గించొద్దు. మొక్క రోగ నిరోధక శక్తి అనేది తగ్గటం వలన కంప్లీట్గా ఏమవుతుంది, మొక్క గ్రోత్ అనేది ఆగిపోయింది. ఎప్పుడైతే మీరు ఆర్పిఎస్ 76 ఇమ్యునోరిచ్ అనేది మొక్క వేసిన తర్వాత వారం రోజుల తర్వాత మొక్క భూమి మంచిగా తడవాలి. భూమి తడవాలి. ఎందుకోసం అనంటే మనం పెట్టే ప్రతి పెట్టుబడి భూమికి పెట్టే విధంగా మేము గైడెన్స్ ఇస్తూ ఉన్నాము. అదే మన సీక్రెట్. అంటే ఈరోజు 40 నుంచి 50 క్వింటాలు తీపిస్తున్నామంటే రైతులతోటి సీక్రెట్ ఏంటంటే మేము పెట్టే ప్రతి పెట్టుబడి ప్రతి గైడెన్స్ కూడా ఏంటంటే భూమిని కాన్సన్ట్రేషన్ చేయమని చెప్తూ ఉన్నాము. ఎప్పుడైతే మీరు ఆర్పిఎస్ 76 ఇమ్యునో అనేది మీరు స్ప్రే చేస్తారో మొక్క అనేది వెజిటేటివ్ గ్రోత్ అనేది రావటం జరుగుతుంది. నార్మల్ గ్రోత్ అనమాట. మంచి మొక్కకు కావలసిన అన్నీ కూడా, అంటే ఈరోజు బొరాన్ కానీ, జింకు కానీ, మెగ్నీషియం కానీ, సల్ఫర్ కానీ, ఏదైతే సూక్ష్మధాతువులు ఏదైతే ఉన్నాయో 16 రకాల మూలకాలు ఇవన్నీ కూడా ఏంటంటే మొక్కకు ఆర్పిఎస్ 76 మనం పైన స్ప్రే చేయటం వల్ల ఏంటంటే మొక్కకు మంచిగా అందటం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇమ్యునోరిచ్ అనేది ఏమిటి, ఇది అల్లం, వెల్లుల్లి, వేప, కాకర కషాయాలతోటి తయారు చేయబడ్డది. దీన్ని మనం పైన స్ప్రే చేయటం వలన ఏదైతే అంటే మొక్క పైన ఏదైతే గుడ్డు వ్యవస్థ ఏదైతే ఉందో ఈ గుడ్డు అనేది డ్యామేజ్ కావటానికి, రెండవది ఏంటంటే పెస్ట్ అనేది, అంటే ఈరోజు తెల్లదోమ కానీ, పచ్చదోమ కానివ్వండి, నల్లి కానీ, త్రిప్స్ కానీ, మైట్స్ కానీ ఏది కూడా ఆశించకుండా మొక్కని చేదెక్కించే విధంగా చేస్తుంది. ఇది డిఫరెంట్ ఫార్ములా. మొక్క ఎప్పుడైతే చేదెక్కుతూ ఉందో చీడపీడలు అనేది ఆశించటానికి అవకాశం అనేది ఉండదు. కాబట్టి ఏంటంటే మీరు కంప్లీట్గా ఆర్పిఎస్ 76 ఇమ్యునో అనేది మొక్క పెట్టిన తర్వాత 7 రోజుల తర్వాత 5 రోజులకు ఒకసారి 15 రోజులలో ఒక 3 స్ప్రేలు అనేది కంప్లీట్ చేయండి. ఈ 3 స్ప్రేలు మీరు కంప్లీట్ చేయటం వల్ల ఏంటంటే మొక్క చాలా న్యాచురల్గా పెరుగుతుంది, మొక్క ఆరోగ్యంగా ఉంటుంది. మొక్కకు మనం కెమికల్ అనేది ఎట్టి పరిస్థితులలో మనం వాడట్లేదు, కాబట్టి మొక్క ఆటోమేటిక్గా ఆరోగ్యంగా వస్తుంది. ఎప్పుడైతే మనం సాయిల్ అప్లికేషన్లో ఫస్ట్ మాత్రమే భాస్వరం వాడాలి, ఫస్ట్ మాత్రమే డిఏపి వాడాలి. డిఏపిలో ఆర్పిఎస్ 76 కలిపి ఫస్ట్ వాడారు. తర్వాత 15 రోజుల తర్వాత ఆఫ్టర్ 15 రోజుల తర్వాత మళ్ళీ పాటు చేస్తారు. పాటు చేసిన తర్వాత 14 ఒక బస్తా తీసుకొని దానికి 1 లీటర్ ఆర్పిఎస్ లిక్విడ్ని కలపండి. ఒక బస్తా ఆర్పిఎస్ లిక్విడ్ని దాంట్లో కలపండి. దీన్ని కలపటం వలన ఉపయోగం ఏమిటి అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను చెప్పటం అనేది జరుగుతుంది. ఆర్పిఎస్ 76 అనేది మీరు లియోనార్థైట్ నుంచి తీయబడిన ఉత్పత్తి కాబట్టి దీని గురించి మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో మీకు అంతా కూడా వివరిస్తాను. మిర్చి రైతులు, మన రైతులు ఎవరైతే ఉన్నారో తెలుగు రాష్ట్రాలలో దాదాపు ఒక 10,000 మంది ఈరోజు నన్ను అనుసరిస్తున్న వాళ్ళు ఉన్నారు, రైతులందరూ కూడా. అదేవిధంగా మిర్చిలో అధిక దిగుబడి కోసం నా సలహాలు సూచనలు కోసం ఫోన్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు 100% భూమి బాగుంటే మొక్క బాగుంటుంది. కాబట్టి మ్యాక్సిమం 50% కెమికల్ని తగ్గించే విధంగా మీకు సపోర్ట్ అనేది చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా మన రైతులందరూ కూడా
ఈ వీడియోలో నేను చెప్పటమే కాదు, రెండవది ఏంటంటే ఆన్లైన్లో జూమ్ మీటింగ్ ద్వారా మీ అందరికి కూడా ప్రతి సోమవారం కూడా మిర్చి రైతులకు మనం నాలెడ్జీ అనేది ఇస్తూ ఉన్నాము. మొక్క పెట్టి దగ్గర నుంచొని అప్ టు మార్కెటింగ్ వరకు కూడా మంచి గైడెన్స్ ఇస్తున్నాను. రైతులందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఈరోజు గుంటూరు కానివ్వండి, ఖమ్మం కానివ్వండి, వరంగల్ కానివ్వండి, ఈ మార్కెట్లలో మన కర్ణాటక కానివ్వండి జెండా పాట పడుతుంది. మన ఆర్పిఎస్ వాడిన రైతులు, మన ఇమ్యునో వాడిన రైతులు, మన ఫ్లవర్ వాడిన రైతులు, మన కల్చర్ తయారు చేసుకొని వాడిన రైతులు అందరూ కూడా న్యాచురల్గా పండిస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ జెండా పాట పాడటం అనేది జరుగుతుంది. ఎకరానికి 40 నుంచి 50 క్వింటాలు తీసే దిశగా మిర్చిలో అడుగులు వేయటం అనేది జరుగుతూ ఉంది. నమస్తే, నమస్కారములు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఖచ్చితంగా మా గ్రూప్లో మీరు ఉండాలి అనుకుంటే ఆ నెంబర్కు మీరు వాట్సాప్ నుంచి హాయ్ అని చెప్పండి. మనం మిర్చి రైతుల గ్రూప్లో యాడ్ చేస్తాము. రెండవది ఏంటంటే మీకు ప్రతి వారం కూడా ప్రతి సోమవారం మన రైతుల మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్లో కూడా మీరు హాజరు కావచ్చు. నమస్తే, నమస్కారం.